అమ్మ ఒడిన చక్కగా ఈ రోజున మనం చెప్పినటువంటి వ్యక్తి సహృదయ ఫౌండేషన్ చైర్పర్సన్ మరియు ఫౌండర్ అయినటువంటి శ్రీమతి మధుభారతి లలిత గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో సహృదయ ఫౌండేషన్ అనేది స్థాపించి ఎంతో మందికి ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళారు. సో మరి ఈ సహృదయ ఫౌండేషన్ పేరు ఎందుకు పెట్టాలనిపించింది? ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అనిపించింది? నేను 2021 నుంచి హ్యూమన్ రైట్స్ దిశ ప్రొటెక్షన్ లో జిల్లా ప్రెసిడెంట్ గా అనేక సేవలు చేశానండి పశ్చిమ గోదావరి జిల్లాకి. అప్పుడు నాకు అనిపించింది చాలా కార్యక్రమాలు మేము వాళ్ళ సంస్థ ద్వారా చేసినప్పుడు ఇలాంటి సొసైటీకి చాలా సేవ అవసరం అని సొంతంగా నేనంటూ ఒక బ్రాండ్ గా ఉండి నాకంటూ ఒక బ్యానర్ మీద చెయ్యాలనే ఉద్దేశంతో లలిత సహృదయ ఫౌండేషన్ అని 3 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. సో ఎటువంటి సేవా కార్యక్రమాలు మీరు నిర్వహిస్తున్నారు? 10th క్లాస్ చదివిన స్టూడెంట్స్ కి 5గురికి నేను సైకిల్ ఇవ్వడం జరిగింది. స్థానిక మినిస్టర్ గారి చేతుల మీదుగా నేను సైకిల్ ఇచ్చాను 10th క్లాస్ స్టూడెంట్స్ కి. అంటే నెక్స్ట్ వాళ్ళు ఇంటర్ డిగ్రీ కాలేజీలకి వెళ్ళడానికి పొరుగురు కూడా వెళ్ళడానికి సైకిల్ ఉపయోగపడతాయని అడగడం జరిగింది. అలాగే 5గురికి సైకిల్ ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో భర్తను కోల్పోయిన మహిళలకి 3గురికి వితంతువులకి మిషన్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉచిత టైలరింగ్ శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. దాదాపు 60 మంది మహిళలు లేనటువంటి వారు మధ్యతరగతి వారు స్వయంగా వారి కాళ్ళ మీద నిలబడతారనే ఉద్దేశంతో టైలరింగ్ శిక్షణ పూర్తి ఉచితంగా వాళ్ళ దగ్గర 1 రూపాయి కూడా తీసుకోకుండా 4 నెలల నుంచి టైలరింగ్ శిక్షణ మొదలు పెట్టామండి. ఇప్పుడు ఒక బ్యాచ్ వాళ్ళ బట్టలు వాళ్ళే కుట్టుకోవడమే కాకుండా ఈ సంక్రాంతికి బయట బట్టలు కూడా కుట్టి వాళ్ళు ఉపాధి పొందారు. ఇప్పుడు 8వ తారీఖున ఇచ్చి వదిలేయడమా లేకుంటే వాళ్ళకి ఏదైనా ఉపాధి లాగా చూపించి మిషన్స్ పెట్టించడమా? అంటే మాకు యూనిఫామ్స్ మనకి ఒక టీం ఒక 50 మంది మహిళలు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఒక టీం ఉంటే యూనిఫామ్లు ఇస్తామని ఒక సంస్థ వారు చెప్పడం జరిగింది. అందుకని టీం అయితే రెడీ చేసాము. 50 మంది నేర్చుకొని రెడీగా ఉన్నారండి. సంక్రాంతికి కూడా వాళ్ళు బయట బట్టలు కూడా కుట్టి వాళ్ళు స్వయం ఉపాధి పొందినందుకు నాకైతే చాలా సంతోషం అనిపించింది. అంటే చాలా సంస్థలు నేర్పుతాయి, కొన్ని సర్టిఫికెట్లకి డబ్బులు కట్టమంటారు. నేను అలా కూడా కాకుండా 1 రూపాయి కూడా తీసుకోకుండా నేర్పించడం జరిగిందండి. ఇప్పుడు 8వ తారీఖున వాళ్ళకి సర్టిఫికెట్స్ అధికారులు పిలిచి గవర్నమెంట్ లో రిజిస్ట్రేషన్ అయిందండి ఈ సంస్థ. అలాగే స్థానికంగా రాజకీయ నాయకుల్ని ఎంఆర్ఓలు వీళ్ళందరూ సంస్థల్లో మేము 8వ తారీఖున సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. మన ఫౌండేషన్ లో ఎంత మంది ఉన్నారు, ఎంత మంది సహకరిస్తున్నారు? ఫౌండేషన్ అంటే నేను స్వయంగా చేయడమేనండి. ఎవరు అంటే నేను చాలా మందిని సైకిల్ ఇచ్చినప్పుడు అడిగాను. విజయవాడ వెంకట్ గారు అయితే ఆయన సహాయం చేసి ఆయనే సైకిల్ ఇచ్చారండి. మరి ఆ స్టూడెంట్స్ ని తీసుకెళ్లి ఆయన చేతుల మీద ఇప్పించి మళ్ళీ ఇక్కడ స్థానికంగా మినిస్టర్ ని పిలిచి కూడా ఇచ్చి కార్యక్రమం చేశాము. సో ఎన్నో ఓన్లీ కుట్టు మిషన్లేనా లేకుంటే నిత్యావసర సరుకుల కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తుంటారా? వరద బాధితులకి మేము పడవలో వెళ్ళి నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు, అలాగే వృద్ధులకి డబ్బులు అలాగా చాలా సాయం చేస్తామండి. మా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ బాగా సహకరించారు. నాకు బయట ఫ్రెండ్స్ వల్లే నేను చేయగలుగుతున్నానండి. నాకు 2-3 స్నేహితురాలు ఉన్నారు. వాళ్ళు నన్ను ఏం అడిగినా వాళ్ళు ముందుండి చేస్తున్నారు. అలాంటి స్నేహం పొందినందుకు కూడా నేను గర్వపడతా ఉంటానండి. ఓకే మేడం, మరి సాధారణంగా సేవా కార్యక్రమాలు అంటే అందరూ చేస్తుంటారు. బట్ లేడీస్ జెంట్స్ చేస్తున్నప్పటికీ లేడీస్ కి ఇంట్లో పనులతో పాటు బయట పనులు కూడా సేవా కార్యక్రమాలు అంటే ఒక కష్టంతో కూడుకున్నటువంటి సమయం కేటాయించాలి. సో ఇంట్లో వారి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మరి ఫ్యామిలీ సపోర్ట్ అంటే మనం మధ్యతరగతి వాళ్ళు ఇవన్నీ నీకు ఎందుకని అంటా ఉంటారండి. మళ్ళీ నేను చేశాక అది సక్సెస్ అయ్యాక వాళ్ళు కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. మా బంధువులు కూడా తనకు లేకపోయినా ఏదో చేస్తుంది, ఆ చేసే గుణం కూడా ఉండాలి కదా అని మా వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఎంతమంది పిల్లలు? నాకు ఒక తమ్ముడు ఉన్నాడండి. నాకు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలు డిగ్రీ చదువుతున్నారు.
ఓకే, సార్ ఏం చేస్తారు? సారు మేము బాగా మధ్య తరగతి వాళ్ళమండి, వ్యాన్ డ్రైవర్. ఓకే, సో ఈ విధంగా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడంతో ముందుకెళ్తున్నారు. మరి ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మహిళల పట్ల కూడా కోల్కతాలో జరిగిన సంఘటన గానీ, రీసెంట్ గా ఆడపిల్లల పైన జరుగుతున్న సంఘటనల పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాకు మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇష్టం అండి. వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, మనం దానికి దారి చూపించాలి. ఆ కాన్సెప్ట్ అయితే నాకు బలంగా ఉండి ఫౌండేషన్ స్థాపించాను. ఓకే, సో మేడం, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మగ్గం వర్క్లని, పెయింటింగ్ అని, బొమ్మలు అల్లడం అని, బ్యూటీ పార్లర్ కోర్స్ అని ఇవన్నీ మాట్లాడి ఉంచామండి. ఇది 1 by 1 అన్ని లైన్ గా చేసుకుంటూ చాలా మంది టీం రెడీ చేస్తానండి. ఫౌండేషన్ ద్వారాగా లేడీస్ ఎంతమందికి ఉపయోగపడింది అనేది ఫ్యూచర్ లో తెలియజేస్తాను. చాలా థ్యాంక్ యూ మేడం, విలువైన సమయం. మరి ఈ యొక్క మనుభారతి లలిత గారు సమాజానికి, నేటి సమాజానికి, రాబోయే సమాజానికి ఒక సహృదయ ఫౌండేషన్ చైర్పర్సన్ గా, ఫౌండర్ గా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? చాలా మంది డబ్బులున్నా కూడా ఎలా చెయ్యాలనేది కొంతమందికి చెయ్యాలని ఉంటది కానీ చేయడం తెలియదండి. నా ఉద్దేశం ఏంటంటే నాలాంటి ఎన్జిఓ సంస్థలకి మీరందరూ ప్రోత్సహించాలి. అలాగే మనకి ఫంక్షన్ లో మిగిలిన ఫుడ్ వృధా అవ్వకుండా మాలాంటి ఎన్జిఓస్ కి కాంటాక్ట్ చేసి ఆ ఫుడ్ వాళ్ళకి అందిస్తే రోడ్ సైడ్ ఎంతో మంది ఫుడ్ లేకుండా పడుకునే వాళ్ళకి ఒక రోజు ఒక పూట భోజనం పెట్టే వాళ్ళం అవుతాము. అలాగే పుట్టినరోజు ఫంక్షన్ అని, పెళ్లి రోజు ఫంక్షన్ అని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా పేదవాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడము, బట్టలు పెట్టడము, అలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే మన పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయం, విలువైన మెసేజ్ ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము కూడా మన పీపీఆర్ మీడియా నుంచి మీకు ఒక మాట ఇవ్వడం జరుగుతుంది. సహృదయ ఫౌండేషన్ కి మన పీపీఆర్ మీడియా తరపు నుంచి, చక్కగా నా తరపు నుంచి ఎక్కడ మీ ప్రోగ్రామ్స్ అయినా మీడియా కవరేజ్ అనేది చేస్తాము. అవగాహన కార్యక్రమాలకు సాంస్కృతిక బృందాన్ని అనేది మీకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము. కావాల్సినంతలో మీడియా సపోర్ట్ కానీ, కావాల్సినంతలో సాంస్కృతిక విభాగం సపోర్ట్ కానీ మేము అందిస్తాము. మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా మేము అది అమలు చేస్తాము. అండ్ మీ ఫౌండేషన్ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేసే విధంగా మేము చూసుకుంటామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఇక మరి ఈ రోజు ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇచ్చినారా ఇన్ని రోజులు? ఎవరికి ఇవ్వలేదండి. సో ఇప్పటి వరకు ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు? ఇలాంటి ఇంటర్వ్యూ ఇచ్చి 10 మందికి తెలిసేలాగా ఉంటాయి, ఇంకా బాగుంటదని నేను కూడా ప్రయత్నిస్తున్నాను. మన వరకు ఇంకా సోషల్ మీడియాలో డెవలప్ అనేది ఎలా చేయాలనేది అందరికీ తెలియదు కదండి. సో నేను ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాం. మన ఫౌండేషన్ మంచితనానికి ఎప్పుడు మారుపేరుగా ఉంటుంది కాబట్టి మంచితనానికి ఎప్పుడు మేము ముందుంటాము. ఈ రోజు మీకు గోదారమ్మ తల్లి ఒడ్డున ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? ఇంటర్వ్యూ ఎలా అంటున్నారు? సో మాకు ఫస్ట్ ఇంటర్వ్యూ అంటున్నారు, చాలా సంతోషము. మరి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఇలా సోషల్ మీడియాలో 10 మందికి తెలుస్తుంది ఇంటర్వ్యూ మీ ద్వారాగా. ఇంకా తెలుసుకొని మాలాంటి ఫౌండేషన్లకి చాలా మంది హెల్ప్ చేస్తే మేము పేదవాళ్ళకి చేయడానికి, మాకు ఒక చేతి మీద ఏది సాధ్యం కాదండి. నలుగురు 4 చేతులు కలిపితేనే ఏదైనా, ఏ యజ్ఞమైనా పూర్తవుతుంది అని నేను బాగా విశ్వాసంతో చెప్తానండి. 10 మంది కలిసి చేస్తేనే ఏదైనా మంచి జరుగుతుంది. నాలాంటి చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయమని మీ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ విలువైన సమయం ఇచ్చినందుకు. సహృదయ ఫౌండేషన్ ఎవరైనా బర్త్డేలు కానీ, పెళ్లి రోజులు కానీ చేసుకున్నప్పుడు కానీ, ఇంకేదైనా ఫంక్షన్స్ చిన్నగా చేసుకోవాలనుకున్నా కానీ, ఎక్కడైనా ఫుడ్ మిగిలిపోయినా కానీ, సహృదయ ఫౌండేషన్ కి సంబంధించినటువంటి నెంబర్స్ కిందంగా ఇస్తాము. సో వారికి కాల్ చేస్తే ఈ యొక్క తణుకు, వారి ఫౌండేషన్ వచ్చేసి తణుకు ఉంటుంది కాబట్టి ఆ తణుకులో వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వచ్చేసి చక్కగా ఆ ఫుడ్ ను కవరేజ్ చేసుకొని, బర్త్డేలు, మ్యారేజ్ డేలు అయితే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఒక ఫౌండేషన్ చూపించి వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు చేపించే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇంత చక్కటి అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మళ్ళా కలుద్దామని నమస్తే తెలియజేసుకుంటూ, గంగమ్మ ఒడ్డున మా లలితమ్మతోనే పీపీఆర్ సైన్ ఆఫ్.